రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. SKH TECH Telugu ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 గురించి. ఈ ఫోన్ మనకి రీసెంట్గానే ఇండియాలో లాంచ్ అయింది అనమాట. అంటే November 3, 2020 మనకి ఇండియాలో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. సో ఇది పూర్తిగా ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్, అండర్ 11,000 రూపీస్ లోపలైతే మీకు లభిస్తుంది. సో దాని ప్రైస్ చూసుకుంటే 10,399 అనమాట బేస్ వేరియంట్. దీని హైయర్ వేరియంట్ కూడా ఉంది, 4GB ప్లస్ 128GB హైయర్ వేరియంట్ అనమాట. సో దాని ప్రైస్ వచ్చి 12,499 ఉంది. మీరు ఇప్పుడే కావాలంటే ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు 10th November 2020 నుంచి. సో ఈ వీడియోలో అయితే నేను స్పెసిఫికేషన్స్, ప్రోస్ కాన్స్ అండ్ నా ఒపీనియన్స్ ఇస్తున్నాను. సో మైక్రోమాక్స్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కంబ్యాక్ చేస్తుంది ఈ బడ్జెట్ ఫోన్స్తో. సో చూద్దాం ఏ విధంగా ఉన్నాయనేది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS ఇన్ఫినిటీ డిస్ప్లే అయితే లభిస్తుంది. సో దాని రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 పిక్సెల్స్ అనమాట. అలాగే మనకి 2.5D కర్వ్ గ్లాస్ లభిస్తుంది. ఇక ప్రొటెక్షన్ ఏం లభిస్తుంది అనేది చెప్పలేదు. కేవలం ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 వేరియంట్స్ లభిస్తాయి అనమాట. 4GB ప్లస్ 64GB, అలాగే 4GB ప్లస్ 128GB. టూ వేరియంట్స్ అయితే మీకు లభిస్తాయి అనమాట. అలాగే ఇందులో మీకు డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ కూడా లభిస్తుంది. అంటే ట్రిపుల్ స్లాట్ లభిస్తుంది అనమాట. 2 సిమ్స్ ప్లస్ మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. సో 12 4GB OLT సపోర్ట్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది. అలాగే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు 256GB వరకు. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ వచ్చి 10,399 అంటే 11,000 రూపీస్కి లభిస్తుంది. అలాగే ఇంకో వేరియంట్ చూసుకుంటే 12,499 అంటే 12,500 రూపీస్కి మీకు లభిస్తుంది అనమాట. ఇవాళ కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రేర్ కెమెరా, మీకు క్వాడ్ కెమెరాస్ లభిస్తాయి అనమాట. సో 4 కెమెరాలు అయితే లభిస్తాయి. ఒకటి వచ్చి మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనమాట. ఇది మెయిన్ కెమెరా మనకి. సో వీటితో పాటు 5 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చి 2 మెగాపిక్సెల్ అనమాట. సో ఇలా మొత్తం మనకి 4 కెమెరాలు అయితే ఈ ఫోన్లో లభిస్తాయి. సో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 5 మెగాపిక్సెల్ వచ్చి మీకు మేబీ అల్ట్రా వైడ్ సెన్సార్, అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో, అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చి డెప్త్ సెన్సార్ అనమాట. సో ఇలా 4 కెమెరాలు అయితే లభిస్తాయి. వీటితో పాటు మీకు చాలా కెమెరా ఎఫెక్ట్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి అనమాట. ఫిల్టర్స్, బొకే మోడ్ లాంటివి కూడా లభిస్తాయి. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే లభిస్తుంది. సో ఇక్కడ మీకు వైడ్ యాంగిల్తో లభించే సెల్ఫీ అయితే లభిస్తుంది అనమాట. సో మీరు చాలామంది పట్టే ఛాన్స్ ఉంది ఈ సెల్ఫీతో. సో మంచి సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. అలాగే ఇందులో కూడా మీకు రకరకాల మోడ్స్ ఉన్నాయి, ఫిల్టర్స్ ఉన్నాయి, బ్యూటీ మోడ్స్ ఉన్నాయి. సో ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట, అన్ని రకాలవి. అలాగే వీడియోస్ వచ్చి ఫుల్ హెచ్డీలో తీసుకోవచ్చు మీరు ఇక్కడ. కేవలం ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. ఇది 2.0 GHz పైన పనిచేస్తే ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో అలాగే ఈ ప్రాసెసర్ ద్వారా మీరు మంచి గేమింగ్స్ ఆడుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 లభిస్తుంది విత్ స్టాక్ Android అనమాట. పూర్తిగా Android 1తో లభిస్తుంది ఈ ఫోన్. మీకు స్టాక్ Android అయితే లభిస్తుంది ఇక్కడ పూర్తిగా. ఎటువంటి మీకు యాడ్స్ అయితే లభించవు. అలాగే వీటితో పాటు ఇక్కడ బ్లోట్వేర్ కూడా ఉండదు అనమాట. అలాగే చైనీస్ యాప్స్ కూడా ఉండవు ఇక్కడ. సో మొత్తం క్లీన్ UI అయితే ఇక్కడ మీకు లభిస్తుంది ఆండ్రాయిడ్ది, స్టాక్ ఆండ్రాయిడ్. అలా బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే లభిస్తుంది విత్ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. అలాగే ఈ ఫోన్లో మీకు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారంట. సో వేరే ఫోన్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఈ బ్యాటరీ ద్వారా. అలాగే ఈ బ్యాటరీ మీకు ఆల్మోస్ట్ 1 day అయితే వచ్చేస్తుంది రెగ్యులర్ యూజేజ్లో, హెవీ యూజేజ్లో. సో రెగ్యులర్ యూజేజ్లో అయితే మీకు 2 days అయితే రావచ్చు. అలా మీకు గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే లభిస్తుంది అనమాట. అలాగే వీటితో పాటు బ్లూటూత్ 5.0 కూడా లభిస్తుంది. కేవలం సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు బ్యాక్ రేర్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లభిస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ లభిస్తుంది. అలాగే యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, అలాగే ఇక్కడ అంబియంట్ లైట్ సెన్సార్. సో ఇలా అన్ని మెయిన్ సెన్సర్స్ అయితే ఈ ఫోన్లో మీకు అయితే లభిస్తాయి అనమాట. ఈ ఫోన్ మీకు 2 కలర్స్ లభిస్తుంది, గ్రీన్ కలర్ అలాగే వైట్ కలర్ అనమాట. సో 2 కలర్స్ అయితే మీకు లభిస్తాయి. ఇంకా ఈ ఫోన్ మనకి డెప్త్ చూసుకుంటే 8.99 mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 196 grams ఉంది. సో ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 గురించి. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ ఫార్ ప్రో మనకి ప్రైజింగ్ అనుకోవచ్చు. సో 10,399కే మీకు ఈ ఫోన్ అయితే లభిస్తుంది. సో అతిపెద్ద ప్రో అనమాట ప్రైజింగ్ ఈ ఫోన్కి. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు మంచి లుక్ అయితే లభిస్తుంది. సో వెనకాల మొత్తం మంచి గ్లాస్ టైప్ ఆఫ్ లుక్ అయితే లభిస్తుంది. అయితే పాలికార్బోనేట్ అనమాట ఇది, బట్ గ్లాస్ టైప్ లుక్ అయితే కనిపిస్తుంది.
సో ఇది కూడా ప్లస్ అవుతుంది. కనెక్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రాసెసర్ అనమాట. సో MediaTek Helio G85 ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో మీరు మంచి గేమింగ్స్ అయితే ఆడుకోవచ్చు ఈ ఫోన్లో. PUBG అలాంటివి కూడా ప్లే అవుతాయి. సో ప్రజెంట్ అయితే బ్యాన్ అయితే మళ్ళీ PUBG వస్తుంది అంటున్నారు. సో PUBG ప్లే అవుతుంది, అలాగే ఫ్రీ ఫైర్ ప్లే అవుతుంది, అండ్ ఇంకా కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఈ ఫోన్లో మీకు ప్లే అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ అయితే ప్లే అవుతాయి, యూ క్యాన్ ప్లే అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ ప్రో అవుతుంది. సో పెద్ద బ్యాటరీ ఇచ్చారు. సో 5000 mAh బ్యాటరీ విత్ రివర్స్ ఛార్జింగ్ ఉంది, ప్లస్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ ఈ ఫోన్లో కెమెరాస్ అనమాట. సో రేర్లో మీకు 4 కెమెరాలు లభించాయి 48 మెగాపిక్సెల్తో పాటు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. నెక్స్ట్ సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది, 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మీకు పెద్ద స్క్రీన్ ఇచ్చారనమాట, స్క్రీన్ క్వాలిటీ. సో ఫుల్ HD ప్లస్ స్క్రీన్ అయితే లభిస్తుంది, అది కూడా IPSది. సో పెద్ద స్క్రీన్ అనమాట, చాలా పెద్ద ఫోన్ ఇది. ఫోన్ కూడా కొద్దిగా పెద్దగా ఉంది, ఆల్మోస్ట్ ట్యాబ్లెట్ సైజ్లో ఉంది, 6.67 ఇంచెస్. సో చాలా పెద్ద ఫోన్ అనమాట. సో ఇది కూడా పెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. నెక్స్ట్ ఇక్కడ ర్యామ్ అండ్ రోమ్ అండ్ ట్రిపుల్ స్లాట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా ప్రో అవుతాయి. సో ఆల్మోస్ట్ అన్ని ప్రోనే అనుకోవచ్చు. నెక్స్ట్ చూస్తుంటే స్టాక్ ఆండ్రాయిడ్ కూడా ఇచ్చారు ఇక్కడ, స్టాక్ ఆండ్రాయిడ్. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. సో నాకైతే పెద్దగా కాన్స్ అయితే కనిపించడం లేదు. సో ఓవరాల్ చూసుకుంటే మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ లాగా కనిపిస్తుంది ఇక్కడ. సో యూజ్ చేస్తేనే మనకి తెలుస్తుంది ఇక్కడ ఏమైనా కాన్స్ ఉన్నాయా లేదా అనేది. సో యూజింగ్లో మేబీ 1-2 కాన్స్ అయితే మనకు కనిపించచ్చు అనమాట. సో ఇదనమాట ప్రోస్ అండ్ కాన్స్. సో ఇక ఒపీనియన్స్ విషయానికి వస్తే, నెక్స్ట్ ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అండర్ 11,000 రూపీస్. సో మీ బడ్జెట్ 11,000 అయితే మీరు ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు అనమాట. సో G85 ప్రాసెసర్ ఉంది ఇక్కడ, మీకు మంచి పవర్ ప్యాకెట్ ప్రాసెసర్ ఇది. గేమింగ్స్ బాగా ఆడొచ్చు. వీటితో పాటు డే టు డే యూజేజ్లో కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో నార్మల్ యూజేజ్ కూడా బాగుంటుంది ఈ ఫోన్. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాటరీ, సో పెద్ద బ్యాటరీ కూడా ఇచ్చారు ఇక్కడ. మీకు ఆల్మోస్ట్ 2 days అయితే రావచ్చు అనమాట నార్మల్ యూజేజ్లో. హెవీ యూజేజ్ అయితే 1 day వస్తుంది. ఇక పెద్ద స్క్రీన్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ ఫోన్ కొనుక్కోవచ్చు అనమాట. స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. సో ఫోన్ కూడా పెద్దగా ఉందన్నమాట. సో పెద్ద స్క్రీన్ కావాలనుకున్న వాళ్ళు ఈ ఫోన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో ప్రజెంట్ అన్ని ఫోన్స్ వస్తున్నాయి కదా మనకి, రియల్మీ, రెడ్మీ నుంచి. సో వాటన్నిటికీ తగ్గట్టుగానే ఈ ఫోన్ అయితే మనకు కనిపిస్తుంది. సో లుక్ వైజ్ అండ్ స్పెసిఫికేషన్ వైజ్, ప్రైజింగ్ వైజ్, ఇలా 3 రకాలు చూసుకున్నా ఈ ఫోన్ ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉందన్నమాట. అలాగే ప్రైజింగ్ చూసుకుంటే ఇంకా తక్కువ పెట్టారు ఇక్కడ రెడ్మీ, రియల్మీ కన్నా. బట్ ఓవరాల్ చూసుకుంటే మంచి స్పెసిఫికేషన్స్తో, మంచి లుక్తో మీకు లభిస్తుంది ఈ ఫోన్. సో మేడ్ ఇన్ ఇండియా ఫోన్ ఇది. సో ఇండియన్ కంపెనీ ప్లస్ మేడ్ ఇన్ ఇండియా అంటున్నారు. సో మీకు మేడ్ ఇన్ ఇండియా ఫోన్ కొనాలి అని ఉంటే ఈ ఫోన్కి వెళ్ళచ్చు అనమాట. సో చైనీస్ ఫోన్స్ వద్దు అనుకుంటే మీరు శాంసంగ్ కాకుండా నెక్స్ట్ వేరే కంపెనీ ఏదైనా ఉందంటే, మనకి ప్రజెంట్ ఇప్పుడు మైక్రోమాక్స్ కంబ్యాక్ చేసింది కాబట్టి సో ఈ ఫోన్కి వెళ్ళచ్చు అనమాట. సో 2 ఫోన్లు లాంచ్ చేసింది. సో 2 కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, సో ఇది బాగుంది, చూడడానికి చాలా బాగుంది ఫోన్ ఇది. సో మీరు మైక్రోమాక్స్ ఫ్యాన్ అయినా కాకపోయినా మేడ్ ఇన్ ఇండియా ఫోన్ కొనాలి అని మీరు అనుకుంటే పక్కా ఈ ఫోన్కి వెళ్ళచ్చు. ప్లస్ స్పెసిఫికేషన్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫోన్వి. సో చైనీస్ ఫోన్కి తగ్గట్టుగానే ఇక్కడ స్పెసిఫికేషన్స్ మనకి లభిస్తున్నాయి. సో పవర్ ప్యాకెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ అయితే ఈ ఫోన్కి వెళ్ళచ్చు. లేదంటే మీకు చాలా ఉన్నాయి, మనకి శాంసంగ్లో కూడా ఉన్నాయి, మీరు ట్రై చేయొచ్చు వాటిని కూడా. సో ఇక మీ ఇష్టం అనమాట, ఓవరాల్ కొనాలా వద్దా అనేది. సో ఫోన్ అయితే బాగుంది, మీరు కావాలంటే కొనుక్కోవచ్చు, వద్దంటే మీ ఇష్టం అనమాట. సో దట్స్ ఇట్ నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. సో అంతవరకు టాటా, బాయ్.